హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఇదిగోండి ఈరోజు నైట్ అన్నమాట. నైట్ టిఫిన్ చేస్తున్నానండి. టిఫిన్ కోసం అని ఈ దోసల పిండి నేను వేయలేదండి, ఇంట్లో వేయలేదు, కొని తెచ్చిన దోసల పిండి. మాకు ఇక్కడ దోసల పిండి, ఇడ్లీ పిండి అన్నీ అమ్ముతారు, దొరుకుతాయి అన్నమాట. ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి. అలా తెచ్చిన దోసల పిండి ఎప్పుడు వేస్తాను, కానీ ఈ ఊరి నుంచి వచ్చిన తర్వాత నాకు అస్సలు బాగాలేదు. అందుకని నేను ఈ దోసల పిండి తెప్పించేసాను అనమాట. నైట్ టిఫిన్లే తింటాం, సామాన్యంగా టిఫిన్లే తింటాము. అందుకని ఊరు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఏవేవో తినేసి అంత నోరు చచ్చడిపోతుంది కదండి. అందుకని ఈ దోసల పిండి తెచ్చుకుని దోశలు వేద్దామని చెప్పి వేస్తున్నాను. నాకు పన్నుపోటండి బాబు, పన్నుపోటుతో చాలా బాధపడుతున్నాను. ఇదిగోండి, ఇదేమో కారం అనమాట. దోశల్లో వేసుకునేటప్పుడు దాని మీద వేసుకుని 3 రకాల పొడులు, ఆ 3 రకాల పొడులతోటి సూపర్గా వేసుకోవచ్చు. పెనం అయితే బాగా హీట్ ఎక్కిపోయింది. ముందుగా ఫస్ట్ వేసిన అట్టు ఎప్పుడు సరిగా రాదండి. దోశ అయితే నాకైతే ఎప్పుడు సరిగా రాదు. అంటే కడిగేసి పెడతాం కదా, పెనాన్ని ఎప్పటికప్పుడే శుభ్రంగా కడిగేసి పెడతాం కాబట్టి ఆ కడిగిన పెనం కడిగేసిన తర్వాత దానికి పదును రాదో ఏంటో నాకు తెలియదు. కాబట్టి ఫస్ట్ దోశ ఎప్పుడు చండాలంగా వస్తుంది. అలా వేసిన దోశను చూపిస్తాను. ఇదేమో పల్లి కారం అండి. ఇట్లా వేసిస్తే భలేగా ఉంటుందన్నమాట. దీనికి అసలు ఇంకా చట్నీ కూడా అవసరం లేదు. కారం కారంగా ఇట్లా కారం దోశ వేసేసుకుంటే భలే ఉంటుంది. ఆల్రెడీ మన ఇంట్లో చట్నీలు కూడా బోళ్ళని ఉన్నాయి, చట్నీలకి ఏం కొదవలేదు. అల్లము మామిడికాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి, ఇంకా బోల్డ్ రకాలు ఉన్నాయండి. తీపి ఆవకాయ ఉంది, బెల్లపావకాయ అట్లా ఉన్నాయి కదా. ఇలాంటి వాటికి సూపర్గా ఉంటుందన్నమాట. బెల్లపావకాయ నంచుకుంటే అద్దరిపోతుంది. ఇదేమో పుట్నాల కారం వేస్తాను. ఇదేమో సాంబార్ కారం అనమాట. సాంబార్ కారంలో మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో కొంచెం పులుపు, తీపి, కారం అన్ని రకాలు ఉంటాయన్నమాట. సూపర్గా ఉంటుంది. అన్నంలో కూడా కలిపి తినేసేయచ్చండి. ఎంత నెయ్యి వేసుకుని అన్నంలో కలిపి తింటే అద్దరిపోతుంది అనమాట. ఇది పల్లి కారం, మీ అందరికీ తెలిసినదే. సో ఈ దోశ ఇట్లా అవుతూ ఉంటుంది. దీన్ని పదునుగా అవ్వాలంటే, కడిగేసిన తర్వాత ఈ పెనం పదునెక్కాలంటే నేనేం చేశానో చెప్తాను ఉండండి. ఇదిగో చూసారా, అతి జాగ్రత్త అనమాట. ఆయిల్ ఏదైనా ఒలిగిపోతుంది కింద, మళ్ళీ నేనే కడుక్కోవాలి. అసలు బాగలేదని ఈ పెద్ద నాకు ఈ పెద్దది కనిపించింది, పడితే దీంట్లో పడుతుందని చెప్పి ఈ పెద్ద దాంట్లో పెట్టేశాను అనమాట. దీన్ని బాగుందా. అయితే ఇదిగోండి, ఈ రెండోసారి వేసింది కాస్త బాగానే వచ్చింది. ఫస్ట్ టైం వేసింది దోశ చూసారా ఇట్లా చిరిగిపోతుంది అనమాట. ఇట్లా ఇష్టానికి వస్తుంది. పెనాన్ని గోకి 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 తీసేటప్పటికి ఇది ఇట్లా తయారైంది అనమాట. అయితే కొంచెం పెనం వేడైన తర్వాత ఏం చేయాలంటే, కొంచెం పెనం మీద కొంచెం నీళ్లు వేయాలి, తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత దీంతో బాగా ఇట్లా 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 రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత తుడిచేయాలి. బాగా తుడిచిన తర్వాత అప్పుడు దోశ వేయండి. సూపర్గా చూసారా, మూడోసారి సూపర్గా వచ్చేసింది అనమాట దోశ. ఎర్రకారంతో కూడా చేసుకోవచ్చండి దోశ, చాలా బాగుంటుంది. అయితే ప్రస్తుతానికి ఇంకా కూరగాయలు ఏం తీసుకురాలేదు మేము, ఉన్న దాంతో అడ్జస్ట్ చేసేస్తున్నాను. జస్ట్ కొంచెం ఒక్కసారి ఇలా తిప్పేసి వెంటనే తీసేస్తాను, ఎందుకంటే కారం మాడిపోతుంది. ఆ కారం మాడిపోతుంది కదా, అందుకని వెంటనే తీసేసేయాలి. దోశ వెంటనే కాలిపోతుంది లేండి, దీనికి పెద్దగా ఎక్కువ కాలాల్సిన అవసరం ఏం లేదు. ఒకవైపు కాల్చినా కూడా చాలు. ఇంతే, ఇట్లా మడత పెట్టేసి తీసేసుకోవడమే చక్కగా. ఇప్పుడు మనం ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి. కొంచెం నీళ్ళు వేయాలి, అలాగే కొంచెం ఆయిలు. చూసారా, ఇలాగే. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, అందరికీ సామాన్యంగా తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది, కొత్తగా బిగినర్స్ కోసం అనమాట. దీంట్లో ఈ దోసల పిండిలో నల్ల నల్లగా ఉంది, ఏదో పడ్డాయని అనుకుంటున్నారు కదా, అవేం పడలేదండి. దీంట్లో కొంచెం ఉప్పు, నేను జీలకర్ర వేస్తాను ప్రతి దాంట్లోనూ. ఇడ్లీ పిండిలో కూడా నేను జీలకర్ర వేస్తానండి. జీలకర్ర వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, డైజెషన్కి బాగుంటుంది. అందుకని చెప్పి నేను వేస్తాను. ఇదిగోండి, పుట్నాల కారంతో చేస్తున్నాను అనమాట. ఇట్లా నిండుగా వేసుకుంటే అసలు మనకి దీంట్లో ఇంకా చట్నీ అసలు వేసుకోవాలన్న అవసరమే ఉండదండి, అంత బాగుంటుంది అనమాట. ఇట్లా ఇట్లా తడిగా ఉన్నప్పుడు ఇలా అద్దేసేసుకుంటే బయటపడిపోకుండా ఉంటుందన్నమాట.
మీరు కూడా చేస్తారా ఇలా కారం దోశలు? కొంచెం ఆయిల్ వేసి కొంచెం మంట పెంచుదాం. 1 మినిట్లో అయిపోతుందన్నమాట దోశ అనేది. అయితే నాకు ఊర్లు తిరిగేసి వచ్చాం కదండి, ఒక 3-4 డేస్ బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ బీచ్లో బాగా తడిసిపోయి ఆడడము, అక్కడ నీళ్లు తేడా చేయడము, వాటర్ అవి తాగుతాం కదా, దానివల్ల ఏంటో నాకు పన్ను పోటు వచ్చేసిందండి. బాగా పిప్పి పన్ను ఏం కాదు, దానికి అలవాటుగా అలా వస్తుంది, కానీ పుచ్చేమి లేదు, కానీ పళ్ళు జుమ్మని లాగడము, అసలు చాలా చాలా పోటు వస్తున్నాయి అనమాట. సో నేను డాక్టర్ దగ్గర చూపించుకుందాము అని అనుకుంటే, డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు అని అనుకుంటారు, కానీ డాక్టర్ దగ్గర చూపించుకుంటే చాలాసార్లు అట్లా అది వరకు వెళ్ళానండి. నాకేమో ట్యాబ్లెట్లు పడవండి. ఏ ట్యాబ్లెట్ అంటే ఆ ట్యాబ్లెట్లు పడవు. 3 టైమ్స్ నాకు రియాక్షన్ ఇచ్చేసాయి అనమాట. ట్యాబ్లెట్ అనేది చాలా తక్కువ పవర్ వేసుకున్నా కూడా నాకు ఆ ట్యాబ్లెట్ అనేది పడలేదు. ఇంక అప్పటి నుంచి నాకు భయం అండి. అందుకనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఇంట్లోనే ఏదో నాకు తెలిసిన చిన్న చిన్న వైద్యాలు చేస్తానన్నమాట. వైద్యం అంటే పెద్ద ఇదేం కాదండి, అందరికీ తెలిసినదే. ఈ లవంగాలు నీళ్లు పుక్కలించడము, ఇంగువ, నిమ్మకాయ కలిపి పంటికి పెట్టడము, ఇట్లా ఈ ప్లాంట్ కానీ హోమియోపతి మందు అయితే పడుతుంది, కానీ నాకు అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది నాకు అనే భయం అనేది నాకు మైండ్లో ఉండిపోయింది అనమాట. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఏది వేసుకున్నా కూడా నాకు పడదు. అలాగ నాకు 3 టైమ్స్ సివియర్ ప్రాబ్లం అయిపోయిందండి. అసలు ఇంకా పోతానని అనుకున్నాను ఆ 3 సార్లు కూడాను. ఇంక అప్పటి నుంచి నేను అసలు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా కూడా నాకు భయం అనమాట. ట్యాబ్లెట్లు అనేది అస్సలు వేసుకోను నేను. ఏదైనా సరే హోమియోపతికే ఎక్కువ వాడతాను, ఆయుర్వేదిక్ వాడతాను. ఇంగ్లీష్ మందులు అస్సలు వాడను అనమాట. మామూలుగా థైరాయిడ్కి వాటికి అట్లాంటి దానికి వాడతాను, కానివ్వండి ఈ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ అస్సలు వాడను అనమాట. ఇది అయిపోయింది, తీసేద్దాము. అందుకోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే నాకు తోచింది చేస్తున్నాను. ఇప్పటికొచ్చేప్పుడే అంతకుముందు కూడా ఒకసారి వచ్చిందండి, కొద్దిగా లైట్గా వచ్చి తగ్గడం అయింది. ఇప్పుడు ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువైపోయింది అనమాట నాకు. ఆ పెయిన్ అయితే అసలు చాలా బాధగా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టిందిలేండి. ఇవన్నీ కూడా నాకు తోచినవన్నీ చేసేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను, అన్నీ చేసేస్తున్నాను మొత్తం అన్నీని. కాకపోతే ఈ లవంగాలు అవి నీళ్ళు ఉడికించుకుని పుక్కిలించి ఉమ్మేస్తున్నాను అనమాట. బాగా పుక్కిలించి ఉమ్మడం వల్ల కొంచెం రిలీఫ్గా ఉంటుంది నాకు. నోరంతా బెరడు కట్టినట్టు అయిపోతుంది, కానీ అయితే అయిందిలేండి, ఏమి తినడానికి ఉండదు, కానీ మనకి పెయిన్ తగ్గడం ముఖ్యం నాకు. అందుకని ఇంకా అలా చేసేస్తున్నాను అనమాట. ఇదండి నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం. వాళ్ళేమో ఖచ్చితంగా ఇదేంటి ఎక్స్రే తీస్తారు. ప్రతి డాక్టర్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళంగానే ఎక్స్రే అయితే తీయమంటారు కదా. పళ్ళ డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్స్రే తీయాలి ఖచ్చితంగా. ఎక్స్రే తీసిన తర్వాత ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. పెయిన్ అంటే ఇన్ఫెక్షనే కదండి, దాంట్లో లోపల ఏదో ఇరుక్కోపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి కదా. ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఎట్లా తగ్గుతుంది? ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ వాడాలి, అదేమో నేను వాడలేను. అందుకని హోమియోపతి నిదానంగా తగ్గుతుందని హోమియోపతి మీద డిపెండ్ అయి ఉన్న ప్రస్తుతానికి అట్లా జరుగుతుంది. ఆ ట్యాబ్లెట్లు ఏది పడతాయి అనేది టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకోవడానికి అవ్వట్లేదు, వెళ్ళాలి చేయించుకోవాలన్నమాట. ఇదండి నా పన్ను పోటు స్టోరీ ఇలా ఉంది. మీకు ఎవరికైనా ట్యాబ్లెట్స్ పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పడని వాళ్ళు ఏం చేస్తారు ట్యాబ్లెట్స్ పడకపోతే? మీరు ఎవరైనా మంచి ఆయుర్వేదం డాక్టర్లు ఎవరైనా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను అక్కడ చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇదండి నేను ఇప్పుడు దీంట్లో ఇది 3వ దోశ కూడా వేశాను. సాంబార్ కారం వేసాను అనమాట. ఇది ఇప్పుడు సాంబార్ కారం వేసి దీన్ని ఇట్లా తిప్పేద్దాము. తిప్పేస్తే కాలిపోతుంది. కొంచెం ఒక చుక్క ఆయిల్ వేద్దాం ఉండండి. మరి డ్రైగా ఉంది, మరి పీనాసులో కొద్దిగా వేస్తున్నాను, ఎక్కువ నూనె అయిపోతుందేమో అని చెప్పి. ఇది తీసేద్దామండి, అయిపోయింది. ఇంకొక దోశ వేసేస్తాను. వేసేసి మాటికి తుడవక్కర్లేదులేండి,
ఒక 2-3 దోసలు వేసిన తర్వాత మనం కొంచెం మళ్ళీ ఆయిల్ వాటర్ వేసి తుడుచుకోవాలన్నమాట. ఉల్లిపాయతోటి రబ్ చేయాలి. అట్లా అయితే బాగా వస్తుంది అనమాట. ఒక 3 దోసల వరకు పర్వాలేదు. 4వ దోస నుంచి మళ్ళీ సరిగా రాదు. అసలు వాసన భలే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఈ సాంబార్ పొడి అయితే సూపర్గా ఉంది. దేనికైనా నప్పిస్తుంది. ఆల్ ఇన్ వన్ అనమాట. అది మంచి గుమగుమలాడిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసాను ఫ్రెండ్స్ అందులో. ఇదే కొంచెం దీంట్లో వాటర్ పోసుకుని మనం చట్నీలా కూడా తిప్పేసుకోవచ్చు. కొంచెం నీళ్ళ చుక్కలు పోసేసుకుని, కొంచెం దీంట్లో చింతపండు కూడా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళ చుక్కలు పోసుకుని మనం మిక్సీ వేసేసుకుంటే పలచగా అయిపోతుంది. కొంచెం ఈ పొడిలోనే కాస్త నెయ్యి వేసేసుకుని మనం ఇలా వేసుకోకుండా పైన కూడా అద్దుకుని తినచ్చు అనమాట. ఏదైనా కూడా 3 పళ్ళు సూపర్ అండి. ఇలాంటి 3 పళ్ళు చేసి పెట్టేసుకుంటే ఎక్సలెంట్ అనమాట. మనం నిమిషాల్లో మనం టిఫిన్లు చేసేసుకోవచ్చు. అది అలా కాలుతూ ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, మన నైట్ టిఫిన్కి దోశలు రెడీ అయిపోయినాయి అనమాట. మీరు ఇలాగే చేస్తారా? మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, నాకు ట్యాబ్లెట్లు పడవు కదా, ఇంగ్లీష్ మెడిసిన్స్ నాకు ఏది పడదు కాబట్టి నేను ఇంట్లో చేసుకునే చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ. మిమ్మల్ని చేయమని కాదు, నేను చేసుకునేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంతే. మీరందరూ కూడా మెడిసిన్స్ పడేవాళ్ళు తప్పకుండా డాక్టర్కి చూపించుకోండి. నేను చేసేది మాత్రమే మీకు చెప్తున్నాను నేను. అయితే ఇదిగోండి, దీంట్లో ఏం వేసానంటే నీళ్ళు పోసుకున్నాను. పెద్ద గ్లాసుతో నీళ్ళు పోసేసుకున్నాను. కొంచెం లవంగాలు, మిరియాలు, అలాగే దాల్చిన చెక్క పౌడర్ వేసేసాను. 1 స్పూన్ ఆ పౌడర్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూను ఇదిగోండి, ఇది త్రిఫలా చూర్ణం కూడా వేసుకున్నాను. వేసుకుని బాగా మరిగించేస్తాను అనమాట. ఆ రసం అంతా బాగా నీళ్ళలో దిగేంత వరకు మరిగించేసుకుంటా. మరిగించిన తర్వాత కాసేపు చల్లగా పెట్టేస్తాను. గోరువెచ్చగా అయిన తర్వాత ఈ నీళ్లు బాగా వడపోసేసుకుని కొంచెం నీళ్ళు తీసుకుని అలాగా తిన్న తర్వాత బాగా పొక్కిలించాలండి. నొరగొచ్చేంత వరకు బాగా పొక్కిలిస్తే ఆ లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. ఆ నొప్పి అనేది తగ్గుతుంది అనమాట. నాకు బాగా రిలీఫ్ వచ్చింది. నేను మీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. మిమ్మల్ని ఇలాగే చేయమని నేను చెప్పట్లేదు. మీరు డాక్టర్ సలహా తీసుకునే చేయండి. నాకు పడింది కాబట్టి, జస్ట్ నా ఫ్రెండ్స్ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నా బాధ మీతో చెప్పుకుంటున్నాను అంతే. ఇదండి, ఇలా చేస్తాను. ఇది అయిపోయింది, ఆపేసుకుంటాను. చల్లగా అయిన తర్వాత పుక్కిలించి ఉమ్మేస్తాను అనమాట. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్.